హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. చియా సీడ్స్, ఇవే చియా సీడ్స్ అంట. నాకు తెలీదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. వీటి వల్ల ఉపయోగాలు చూసి వాడుకుందామని తెప్పించాను. దగ్గరగా చూపిస్తాను చూడండి. చియా సీడ్స్ కొంచెం ఏదో షైనింగ్గా జర జారిపోతున్నట్టుగా ఉన్నాయి అన్నమాట. కొంచెం లైట్ బ్లాక్ వైట్ మిక్సింగ్ ఉన్నాయి. సబ్జా గింజలు నాకు తెలుసు, అవి ప్యూర్ బ్లాక్ ఉంటాయి, ఇంత షైనింగ్ ఉండవు. కానీ చూసారా ఎంత షైనింగ్గా ఉన్నాయో, పట్టుకుంటే జారిపోయే అంతగా ఉన్నాయి. వాటర్లో అయితే కూడా తొందరగా మునగట్లేదు, స్లోగా వెళ్తున్నాయి. సబ్జా గింజలు అయితే ఫాస్ట్గా ఉబ్బుతాయి, ఫాస్ట్గా సబ్జా గింజల టైపే ఉంటాయి అన్నమాట. వీటి వల్ల ఉపయోగాలు, వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుందంట. షుగర్ పేషెంట్లకి చాలా ఉపయోగపడతాయంట. షుగర్ కంట్రోల్కి వచ్చింది. వెయిట్ లాస్కి కూడా ఈ వాటర్లో వేసుకొని నానబెట్టి తాగితే వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుద్ది. ఎముకల బలానికి కూడా చాలా మంచి చేసిద్దంట. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, పీచు పదార్థం. దానివల్ల ఫ్రీ మోషన్ అవ్వని వాళ్ళకి ఈ ఒక గ్లాస్లో నానబెట్టుకొని తాగితే ఫ్రీ మోషన్ అయిద్దంట. చాలా ఎనర్జీగా ఫుడ్ కింద కూడా పనిచేసిద్దంట. సమ్మర్ కదా, ఈ సమ్మర్లో ఒక స్పూన్ వేసి గ్లాసులో నానబెట్టుకుని తాగితే ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా అప్పటికప్పుడుకి నీరసం పోయి చాలా ఉపయోగపడుద్ది అనమాట. ఈ సబ్జా గింజల వల్ల ఉపయోగాలని నేను అప్పుడు చూశాను. కానీ ఈ చియా సీడ్స్ వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని వాడదామని తెప్పించాను. నాకు తెలిసినంతవరకు మీకు చెప్పాను. ఇంకా ఏమన్నా మంచి ఉపయోగాలు వీటి వల్ల ఇంకేదన్నా ఉన్నా మీరు నాకు కామెంట్ చేయండి, చెప్పండి. వీడియో చూస్తున్నారు, పక్కకు తోసేస్తున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చియా సీడ్స్ చాలా బాగున్నాయి. మీరు వెంటనే తెచ్చుకొని ట్రై చేయండి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదా, వాడదాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.